గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, స్విట్జర్లాండ్లో అగ్ని ప్రమాదం, 40 మంది మృతి, 115 మందికి పైగా గాయాలు. కొత్త సంవత్సరం వేళ ఓ బార్లో దుర్ఘటన, షాంపేన్కు నిప్పంటుకొని అలముకున్న మంటలు. స్విట్జర్లాండ్లో ఈ విధంగా ఈ నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ విధంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో 40 మంది మృతి చెందారు. ఇది 115 మందికి పైగా గాయాలు. ఈ విధంగా ఇక్కడ కొవ్వొత్తుల వలన పైకప్పుకి నిప్పంటుకొని ఈ విధంగా మంటలు చెలరైన. ఈ సందర్భంగా 40 మంది మృతి చెందిరన్నట్టుగా చూడొచ్చు. షాంపేన్కు నిప్పంటుకొని అలముకున్న మంటలు. ఉరేసినా తప్పులేదు, కేసీఆర్ హరీష్ రావు సంతకం చేసి నీళ్ళు వదులుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు వీళ్ళు తలలూపారు. గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు. ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్లాగా కేసీఆర్పై విచారించి నిర్ణయం తీసుకుంటాం. జూరాల నుంచి తోడితే బాబు జగన్ లబోదిబో, పంపులు లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనక వర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ. మామా అల్లుళ్ళవి 24 క్యారెట్ల అబద్ధాలు, సీఎం రేవంత్ రెడ్డి. ఈ నదీ జలాలపై ముఖ్యంగా అప్పటి కేసీఆర్ 10 ఏళ్ళ సంవత్సరం పాలనలో ఈ విధంగా కేసీఆర్ నిర్ణయాల వల్లనే మనకు నష్టం జరిగింది, వీళ్ళని ఉరేసినా తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కేసీఆర్ హరీష్ రావు వల్ల తప్పుడు నిర్ణయాల వల్లనే మనకు నష్టం సంభవించింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి లెక్కలకు వీళ్ళు తలలూపారన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్లో అయితే జనం రాళ్లతో కొట్టేవాళ్ళు, ఇక్కడ మనం విచారించి ఈ విధంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఈ ప్రజాస్వామ్యం కనుక కేసీఆర్పై విచారించి నిర్ణయం తీసుకుంటామని మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా పంపులు లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం. ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్ రచ్చ. విధంగా మామా అల్లులో 24 క్యారెట్ల అబద్ధాలు అన్నట్టుగా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్న తీరును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలన్నీ బయట పెడతామని ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు. ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలను మార్చి కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిపించారని సీఎం ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో చర్చించి దర్యాప్తునకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిన దానికి గాను కేసీఆరే ముఖ్య పాత్రధారుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా కనకవర్షం కురిపించారు కేసీఆర్ ఇంట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా దానికి అనుగుణంగా ఈ విధంగా ఏపీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టులు తరలిపోయాయి అన్నట్టు, ఈ ముఖ్యంగా అన్నట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశించి ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో అది మా నిర్ణయాల వల్ల కాదు, ఇది వాళ్ళ తప్పిదం వల్లనే ఈ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగింది, ఇది అబద్ధాలు చెప్పుకొస్తారు కేసీఆర్ హరీష్ రావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 80,000 కోట్లతో 27,000 కోట్ల ఖర్చు. నూతన సంవత్సరం సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. విధంగా ఆంధ్రజ్యోతి ఎండికి సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ విధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసారు అన్నట్టుగా చూడవచ్చు. సందర్భం నూతన సంవత్సరం సందర్భంగా 80,000 కోట్లతో 27,000 కోట్ల ఖర్చు. అలా అయితే 90% పనులు అయినట్ల. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ హరీష్ ఏపీకి తాకట్టు పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం. 80,000 కోట్లలో 20,000 కోట్ల ఖర్చు. అలా అయితే 90% పనులు అయినట్ల. 80,000 కోట్ల అంచనా ఉన్న ప్రాజెక్టుకి 27,000 ఖర్చు చేసిరు ప్రాజెక్టుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిగతాదంతా దోచుకున్నారు అన్నట్టుగా మాట్లాడుకొస్తారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ హరీష్ ఏపీకి తాకట్టు పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం. అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారన్న నిస్సిగ్గుగా దుష్ప్రచారం. కృష్ణా జలాల పునర్పరిశీలనకి
కృష్ణా జలాల పునర్ పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఓవైపు కేసీఆర్ను గౌరవిస్తానంటూ మరోవైపు ఉరితీయాలంటావా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా? బనకచెర్ల కంటే నల్లమల సాగర్తో రెట్టింపు ప్రమాదం. తెలంగాణ సోయుంటే ఉత్తమలా మాట్లాడరు. ఆంధ్రజ్యోతితో హరీష్ రావు. ఈ విధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఓవైపు కేసీఆర్ను గౌరవిస్తానంటూ మాట్లాడుతూనే ఈ విధంగా ఉరితీస్తానంటావా అన్నట్టుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును ఉద్దేశించి హరీష్ రావు ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ పూర్తి అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది రేవంత్కే ఇవ్వాల్సి వస్తుంది. అంత పెద్ద ఎత్తున అబద్ధాలు సృష్టించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా హరీష్ రావు. కేసీఆర్ 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని నిస్సిగ్గుగా దుష్ప్రచారం. కృష్ణా జలాల పునర్ పంపిణీకి కేంద్రాన్ని ఒప్పించిందే కేసీఆర్. ఓవైపు కేసీఆర్ను గౌరవిస్తా అంటూ మరోవైపు ఉరి తీయాలంటావా? జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని కింద 5.50 లక్షల ఎకరాలు. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు ఇచ్చేద్దామా? బనకచెర్ల కంటే నల్లమల సాగర్తో రెట్టింపు ప్రమాదం. సో తెలంగాణ సోయింటే అలా మాట్లాడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టుగా ఈ విధంగా హరీష్ రావు ఏదైతే ఈ విధంగా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కేసీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి మాట్లాడిన దానికి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడేట్టుగా చూడవచ్చు హరీష్ రావు. ఈ సందర్భంగా కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎంసీల కొద్ది అబద్ధాలు చెబుతున్నారని, క్యూసెక్ల కొద్ది అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే నష్టం జరిగిందని, కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించడమే రాష్ట్రానికి మరణ శాసనం అన్న సీఎం వ్యాఖ్యలపై హరీష్ మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ సోయి బుర్రలో మెదడు ఉంటే అలా మాట్లాడరు అంటూ మంత్రి ఉత్తమ్ పైన ధ్వజమెత్తిరి. ఈ విధంగా ఇక్కడ హరీష్ రావు ప్రతిస్పందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దానికి ఈ విధంగా ఉద్దేశించి ఈ విధంగా బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అన్యాయం జరగలేదు, నీళ్ళ ఒప్పందానికి కేంద్రంతో మాట్లాడిందే కేసీఆర్, దాన్ని ఉద్దేశించి ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తారా అన్నట్టుగా ఈ విధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి గాను హరీష్ రావు స్పందించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా నీళ్లపై నిప్పులు. అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలపై చర్చకు సర్కారు సిద్ధం. మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ముగిసిన 3 రోజుల విరామం, నేటి నుంచి అసెంబ్లీ ప్రారంభం. కేసీఆర్ మళ్ళీ వస్తారా? ఉత్కంఠ. నీళ్లపై నిప్పులు. అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా కృష్ణా జలాలపై సర్కారు చర్చకు సిద్ధం. విధంగా దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. ఈ విధంగా నీటిని తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిపై తీసుకున్న నిర్ణయాలను, అంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకురు, జల వనరులకు సంబంధించి జలాలకు సంబంధించి ఇటు కృష్ణానది అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరో, పెద్ద ఎత్తున ఎవరిది తప్పిదం జరిగిందనే వాటిపై ఈ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నట్టుగా మాట్లాడుకొస్తారు అసెంబ్లీలో. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ విధంగా ఈరోజు నీటిపారుదల ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాల మధ్య ఈ విధంగా జల వనరుల గురించే ఈ విధంగా డిస్కషన్ ఉండబోతుంది అన్నట్టుగా చూడవచ్చు అసెంబ్లీ సమావేశాల్లో. ముఖ్యంగా తాగారు ఊగారు. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్, తూగుతూ వాంతి చేసుకుంటూ గుర్గావ్లో రోడ్లపై యువతీ యువకుల అవస్థలు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు. హైదరాబాద్లో ఈగల్ తనిఖీల్లో 4 డీజేలు సహా 5గురికి గంజాయి పాజిటివ్. మాకు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 2731 మంది మందుబాబుల పట్టివేత. ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ సేల్స్. ఈ విధంగా దేశమంతా ఇదే జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ముందు రోజు 31 అన్నట్టుగా ఈ విధంగా అన్ని మందులు తాగి రోడ్ల మీద అల్చల్ చేసిరు. ఈ విధంగా మందుబాబులు ఎంతోమంది పోలీసులకు పట్టుబడ్డారన్నట్టుగా చూడవచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్లో. ఈ విధంగా
ఎన్నో తాగుడు పెద్ద ఎత్తున అధిక మొత్తంలో తాగి ఈ విధంగా మద్యం తీసుకొని ఈ విధంగా ఇష్టారీతన ప్రవర్తించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా మద్యం అమ్మకాలు ఇంతకు ముందుకు లేనిది, ఎన్నడూ లేనిది విధంగా ఇక్కడ అత్యధిక స్థాయిలో అమ్మకాలు జరిగినాయి అన్నట్టుగా చూడవచ్చు. దేశవ్యాప్తంగా పూటుగా తాగేశారు, తప్పతాగి తూగుతూ నడవలేక నానా అవస్థలు పడ్డారు. ఒళ్ళు తెలియనంతగా తాగిందంతా లోపల నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడి రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు. డ్రగ్స్ గంజాయి మత్తులో ఊగిపోయారు. ఇది దేశవ్యాప్తంగా యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న తీరు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో భాగమైన గుర్గావ్లో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో, మన హైదరాబాద్లో అక్కడా ఇక్కడ అని లేదు, ఆడమగ తేడా లేదు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విధంగా దేశవ్యాప్తంగా ఇదే జరిగింది. ఉడతా ఇండియా గర్గాన్ సెక్షన్ 29 న్యూ ఇయర్ ఆఫ్టర్ పార్టీ సీన్స్. గుర్గావ్లో తప్పతాగి రోడ్డు మీద దొర్లుతున్న ఓ యువకుడిని లేపడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇదే జరిగింది. ఈ విధంగా ఇక్కడ మద్యానికి బానిసలైనట్టుగా ప్రవర్తించారు ఈ సందర్భంగా అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ నూతన సంవత్సరం సందర్భంగా సిగరెట్లు ఇక మరింత ప్రియం. 40% GST అదనపు సుంకం. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం వడ్డన ఫిబ్రవరి 1 నుంచి అమలు. పాన్ మసాలాల ధరలు భారీగా, బీడీలపై మాత్రం 18% GST. విధంగా సిగరెట్ ధరలు మరింత ధరలు పెరగబోతున్నాయి. దీనికి సంబంధించి GST 40% అదనం సుంకం విధించబోతుంది అన్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. విధంగా పొగాకు ఉత్పత్తులపై కేంద్రం వడ్డన ఫిబ్రవరి 1 నుంచి అమలు కాబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ పెరిగిన ధరలన్నీ. రెవెన్యూ, పోలీస్, బల్దియా ఒకే పరిధిలో. రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దులు మార్పు. హైదరాబాద్ను విభజించి సికింద్రాబాద్ జిల్లా. రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్లో విలీనం. సంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం. మల్కాజ్గిరిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. మొదలైన కసరత్తు ఫిబ్రవరిలో అమల్లోకి. పాలనా సౌలభ్యం, మెరుగైన పౌర సేవల కోసమే. విధంగా హైదరాబాద్ను విస్తరిస్తున్న సందర్భంగా ఏదైతే ORR పరిధి వరకు కూడా ఇది GHMCగా చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కానీ విధంగా జిల్లాల మార్పు కూడా జరుగుతుందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రెవెన్యూ పోలీస్ బల్దియా ఒకే పరిధిలో. రెవెన్యూ శాఖ అటు పోలీస్ శాఖ ఒకటి బల్దియాలో ఉంటాయి, హైదరాబాద్ పరిధిలో ఒకే పరిధిలో ఉంటాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దుల మార్పు. ఈ విధంగా పలు మార్పులు జరగబోతున్నాయి హైదరాబాద్ విస్తరణ సందర్భంగా అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్లో కోర్ అర్బన్ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థలన్నింటికీ ఒకటే భౌగోళిక పరిధి ఉండేటట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో విలీనమైన 27 మున్సిపాలిటీలను కలుపుకొని మొత్తం కోర్ అర్బన్గా పరిగణించిన ప్రభుత్వం అందులో ఈ విధంగా ఇటు పోలీస్ శాఖ ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటే పరిధి ఉండే విధంగా ఈ మార్పులు తీసుకొస్తారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా పలు మార్పులు జరగబోతున్నాయి. ఇటు పోలీస్ శాఖలో, రెవెన్యూ శాఖలో ఈ మున్సిపాలిటీలను పెంచిన సందర్భంగా, GHMC పరిధి విస్తరించిన సందర్భంగా పలు మార్పులు జరగబోతున్నాయి అన్నట్టు చూడవచ్చు. హైదరాబాద్ సంబంధించి పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక 3 పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి. అంత్యక్రియలకు రాని బంధువులు. 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య. ఏపీలోని నంద్యాలలో ఘోరం. ఈ విధంగా పిల్లలను భార్య ఆత్మహత్య చేసుకున్న ఒక 6 నెలల తర్వాత ఈ విధంగా భర్త కూడా పిల్లల్ని పోషించలేక పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుని ఈ విధంగా బంధువులు కూడా ఎవరు ఆదుకోలేదని మరి ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా అక్కడ ఆ పిల్లల అమ్మాయి తల్లిదండ్రులు కూడా రాలేదని ఇక్కడ చూడవచ్చు. మరి అంతకుముందుకు ఏం జరిగిందో ఏమో. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక అన్నంలో పురుగు మందు కలిపి పిల్లలకు తినిపించి తాను తిన్న తల్లి కుమార్తె మృతి. కుమారుడి పరిస్థితి విషమం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఘటన. భర్త ముందే చనిపోయిండు. విధంగా ఎలా ఉండబోతుంది జీవితం ఊహించుకోలేక భర్త లేని జీవితాన్ని ఈమె పిల్లలకు విషం కలిపి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పరిస్థితులు బాగలేకపోతే బంధువులు, ఇతర సమాజం కూడా దగ్గరికి తీసుకోలేని పరిస్థితి అన్నట్టుగా చూడవచ్చు. ఇది ఎవరికి వారు మెరుగైన జీవితాన్ని కొనసాగిస్తేనే బంధువులైనా ఇటు సమాజమైనా ఇక్కడ చేరువ చేసుకుంటారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ విధంగా ఆడిచ్చినట్టుగా చూడవచ్చు. +2 10 years గ్యారంటీ ప్రకటనలు ఈ విధంగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.